ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ ఫోన్ నంబర్ 9515466718. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి ఎన్నో జన్మల అదృష్టం బిడ్డ, ఇది నువ్వు చూడాలంటే నా ఆజ్ఞ ఉండ తీరాలి. ఇది విన్న మరుక్షణమే నీ జీవితం బంగారమయంలా మారుతుంది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందిస్తున్నారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, నీకు ఒక శుభవార్త. ఈ రోజు నుంచి మీ ఇంట్లో ధనరాశి పొంగే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే కనుక నీకు చాలా డబ్బు అనేది నిన్ను చేరుతూ ఉంటుంది బిడ్డ. ఎంతో కాలంగా నువ్వు చేస్తున్న వృత్తిలో ఏమాత్రం కూడా ఎదుగుదల లేదు. ఎంత శ్రమిస్తున్నా పైసా కూడా మిగల్చలేక ఆ వృత్తి వేరే వృత్తి చేసుకుందామా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు అటువంటి ఆలోచన పెట్టుకోకూడదు. ఇన్ని రోజులు నీకు ఈ పనే ఎంతో కొంత ఉపయోగపడింది కదా. నువ్వు చేస్తున్న చిన్న లోపం వల్ల ఎదుగుదల లేకపోయింది. ఆ లోపం సవరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నువ్వు చేసే ప్రయత్నం విజయవంతంగా నడవాలి అంటే నీ సహకారం చాలా అవసరం. నీ యొక్క జీవితాన్ని పూలబాటగా చేసి సంతోషపరుస్తుంది. అందుకోసం నువ్వు ఈ ఒక్క పని చేయాలి తల్లి. కొంచెం తీరుబాటు చేసుకుని ఇలా చేయడం వల్ల నీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ఎందుకోసమంటే దీనికోసం నువ్వు సేకరించవలసింది 2 తమలపాకులు. 2 తమలపాకుల పైన పచ్చ కర్పూరాన్ని వెలిగించి ఈ పరిహారం నువ్వు చేయాలి. మొదటగా ఒక పళ్ళాన్ని తీసుకోవాలి. ఆ ప్లేట్లో, అంటే అది స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు, రాగి ప్లేట్ అయినా పర్వాలేదు, ఒక ప్లేట్ను తీసుకొని 2 తమలపాకులు ఉంచి ఆ తమలపాకుల పైన పచ్చ కర్పూరాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం అనేది మీరు గురువారం కానీ లేదంటే శుక్రవారం కానీ ఈ రోజుల్లో మాత్రమే చేయాలి. గురువారం లేదా శుక్రవారం రోజు చేయడం వల్ల మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. అలా వెలిగించిన తర్వాత మొత్తం ఒక బూడిదలా అయిపోతుంది కదండి. ఆ నల్ల బూడిదను మీరు ఒక బొట్టు రూపంలో ధరిస్తూ ఉండాలి. దానిని ఒక పేపర్లోకి తీసుకొని ఆ నలుపు బొట్టును, అంటే ఆ నలుపు పౌడర్ని మనం ఒక బొట్టు రూపంలో ధరిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళే ముందు కానీ మనకి తలకు కానీ చేతులకు కానీ ఇలా ఆ బొట్టును పెట్టుకోవడం వల్ల మీకు నరదృష్టి మొత్తం కూడా పోయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీరు ఈ శుభకార్యం అనేది గురువారమైనా శుక్రవారంగానైనా సరే ప్రారంభించండి. ఇది నువ్వు నిత్యం పాటిస్తూనే ఉండు. నువ్వు పాటిస్తూ ఉంటే కనుక నీ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడుతూ ఉంటుంది. ఒకవేళ నీకు వీలు కాని పక్షంలో నువ్వు శనివారం రోజైనా సరే ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాన్ని పాటించు. కంగారు పడవద్దు. నీ జీవితంలో చేసే మహిమ అనంతమైనది కాబట్టి మంచి ఫలితాన్నైతే నువ్వు పొందుతావు బిడ్డ. నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. నువ్వు ఎవరి దగ్గరైనా సరే ధనం తీసుకున్నా కానీ నువ్వు ఇతరులకు ఇచ్చి మోసపోయినప్పటికీ ఆ బాకీలన్నీ కూడా ఖచ్చితంగా వసూలవుతాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిహారాన్ని కనుక నువ్వు చేసుకున్నట్లయితే నీకు అన్ని సకల శుభాలు కలుగుతాయని నేను నీకు చెప్తున్నాను. నువ్వు తులసి మొక్క కనుక మీ ఇంట్లో లేకపోతే ఒక మంచి రోజు చూసి తులసి మొక్కను నాటాలి. అలా నాటిన తులసి మొక్కను మీ ఇంటి సింహద్వారం దగ్గర ఉంచాలి. ఒకవేళ ఎదురుగా ఉంచడానికి వీలు కాకపోతే కనీసం గుమ్మ ముందైనా సరే ఉంచుకోవాలి. అలా ఉంచిన తులసి మొక్క మొదట్లో ఒక రాగి నాణాన్ని ఉంచాలి. దానిపైన కొద్దిగా మట్టి వేసి కప్పాలి. పైకి కనపడకుండా ఉంచాలి. ఉదయం సాయంకాలం తులసి మొక్కకు నీ శక్తి కొలిది పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించాలి బిడ్డ. కాస్త నీరు కూడా సమర్పించు. ఆ తర్వాత నీ మనసులో నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తులసి అమ్మవారికి చెప్పుకుంటూ ఉండు. ప్రతిరోజు కూడా మీ సింహద్వారానికంటే ఇంటి గడపకు పూజ చేయాలి. నీ ఇంటి గడపకు పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు పెట్టు. పూజించుకో బిడ్డ.
ఆ సిరుల తల్లి కొలువుండేది మన సింహద్వారం గడప దగ్గరే కదా. కనుక అమ్మను పూజించు, అమ్మను ఇంట్లోకి ఆహ్వానించు. ఇలా రోజు కూడా నువ్వు చేసుకుంటూ ఉండు. కొద్ది రోజుల్లోనే నీ కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్నట్లుగా అంతా జరుగుతుంది. నేను చెప్పినటువంటి ఈ 2 పరిహారాల్లో మీకు నచ్చిన పరిహారాన్ని నువ్వు చేసుకో బిడ్డా. నీకు ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా తొలగిపోయి మీపై డబ్బుల వర్షాన్ని కురిపిస్తాను అని మాట ఇస్తున్నాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు డబ్బు నిలవడం లేదు బాబా. నేను చేసే ఉద్యోగానికి, నాకు వస్తున్న ఆదాయానికి అస్సలు పొంతన లేదు. నాకు వస్తున్న ఆదాయానికి నేను పెట్టే ఖర్చులు అయ్యేదానికి అస్సలు సంబంధమే లేదని నువ్వు ఎప్పటి నుంచో కూడా బాధపడుతున్నావు కదా తల్లి. నీకు ఖచ్చితంగా ధనం చేకూరేలా నేను చేస్తాను బిడ్డా. నువ్వు చేస్తున్న ఉద్యోగంలోని మంచిగా ఆర్థిక లాభం కలిగేలాగా నేను చేస్తాను కదా. నువ్వు చేసిన శ్రమకు కలిగిన ఫలితాలు అందుకునే సమయం వచ్చినప్పుడు నువ్వు ఎందుకంత దిగులుగా ఉంటున్నావు? ఇక నమ్మకం కుదరడం లేదా? నేను ఎన్నడూ కూడా కష్టజీవిని వదిలిపెట్టను. వారి కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చే తీరుతాను బిడ్డా. నీ కష్టం ఎంతటిదైనా సరే నీకంటే నాకే బాగా తెలుసు. రేయింబగలు అలుపెరగక కష్టించిన నీ తీరు నన్ను ఎంతగానో ఆనంద ఆశ్చర్యాలకు గురిచేసింది. నువ్వు ఎప్పుడు కూడా నీ పనిని దైవంగా భావించావు. అటువంటి వారికి ఎందుకు మంచి జరగదు అనుకుంటున్నావు? నువ్వు కష్టాల్లో ఉన్నంత కాలమంతా కూడా ఏ సహాయం అందలేదని అనుకుంటున్నావు కదా. కానీ ఒక నిజం తెలుసుకో బిడ్డా. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ ఒంట్లో ఎంత శక్తి ఉంటుందో నీ వయసుకి ఆ కష్టం తట్టుకునే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి వచ్చిన కష్టాన్ని ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతావు. అప్పుడే నీ కష్టకాలాన్నంతా కూడా అనుభవించేశావు. అయినా సరే ధైర్య సాహసాలతో ముందుకు నడవాలని ప్రయత్నం చేస్తున్నావు. అందుకనే నువ్వు ఈ సమయంలో పరీక్షించబడ్డావు బిడ్డా. నీ పరీక్ష కాలం అంతా కూడా పూర్తయిపోయింది. ఇక ఇప్పటి నుంచి నీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. నువ్వు సంతోషాలతో సిరి సంపదలు అనుభవించడానికి నువ్వు అర్హత సాధించావు. ఇక నుంచి నీకు ఏ పరీక్షలు ఉండవు. నువ్వు అన్ని పరీక్షల్లో కూడా నెగ్గుకుని దాటుకుని వచ్చేసావు బిడ్డా. సకల సుఖాలు అనుభవిస్తూ ఇక నుంచి హాయిగా జీవించు. నీకు ఎప్పుడు కూడా నా ఆశీస్సులు ఉంటాయి. నేను నీకు మాట ఇస్తున్నాను కదా. ఇకపై నీ ఇంట్లో డబ్బుల వర్షం కురిపిస్తాను. నీకెప్పుడు కూడా చెప్తూనే ఉంటాను. నేను చెప్పిన ప్రతి మాటని కూడా అర్థం చేసుకో తల్లి. నేను నీకు మాటిస్తున్నానమ్మా. నువ్వు ఆర్థిక ఇబ్బందులతో పడిన బాధను తీసివేస్తున్నాను. నువ్వు ఎప్పుడు కూడా డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా జీవిస్తావని నేను నీకు మాటిస్తున్నాను తల్లి. అందుకు తగినట్లుగా కూడా నువ్వు కృషి కూడా చేయాలి కదా. నువ్వు ఏ పనైతే మనస్ఫూర్తిగా నమ్ముకున్నావో ఆ పని నువ్వు ముందుగా దృష్టి పెట్టు. అలా దృష్టి పెట్టినప్పుడు నువ్వు ఆ పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. నువ్వు ఏ పనిలో అయితే ఇష్టంగా దైవంగా భావిస్తున్నావో ఆ పనిలో నీకు 100% పైగా మంచి కృషిని కలిగి ఉండాలి అంటే నువ్వు అలా ఉంటేనే కదా నువ్వు ఏదైనా సమస్య నుంచైనా సరే బయటపడేది. మనిషికి డబ్బు అనేది చాలా అవసరం బిడ్డా. ఈ కాలంలో డబ్బుకు ఉన్నంత విలువ మనిషికి లేదు. కాబట్టి నువ్వు డబ్బును బాగా సంపాదించుకోవాలి. డబ్బు ఉంటేనే నీ చుట్టూ ఉన్న బంధాలు ఏవైనా సరే నిన్ను ఎక్కువగా ఇష్టపడతారు. ఈ కాలంలో డబ్బు ఉంటేనే ముఖ్యం. కాబట్టి నీకు ఆ డబ్బు సంపాదించే మార్గాలు నేను చూపిస్తాను బిడ్డా. ఇక నుంచి నీకు అన్ని సమస్యలు కూడా తొలగించేలా చేస్తాను. నువ్వు ఆశ్చర్యానికి గురి చేసేలాగా నీకు అద్భుతాన్ని చూపిస్తాను. ఖచ్చితంగా నీ ఇంట్లో అధిక మొత్తంలో ధనం రాబోతుందో బిడ్డా. అది ఏ విధంగా అంటే నేను చెప్పను. అది నువ్వే గమనిస్తావు, నువ్వే చూపిస్తావు. నీ బాబా చెప్పిన ప్రతి మాట కూడా నిజమని అప్పుడు నీకే అర్థమవుతుంది బిడ్డా. నేను ఎప్పుడు కూడా నీకు అబద్ధం చెప్పను. నీకు ఈరోజు ఈ పని జరగలేదంటే రేపు ఇంకా ఘనంగా ఆ పని జరగబోతుందని అర్థం. అంతవరకు నువ్వు వేచి ఉండాలి. శ్రద్ధ సబూరితో ఓపికగా ఉండాలి బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.